వేదిక పైన ఉన్న మన మంత్రివర్యులు బట్టి విక్రమార్క గారికి, ఇక్కడ ఉన్న మన మంత్రివర్యులు సీతక్క గారికి, వేదిక పైన పెద్దలందరికీ, వెన్నెల గారికి, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు ఇంత మంచి అవకాశం అనుకోకుండా నాకు స్టేజ్ పైన గద్దర్ గారి గురించి మాట్లాడడం చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా నేను 2006లో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా చైర్పర్సన్గా ఉన్నప్పుడు గద్దర్ గారిని ఇన్వైట్ చేయడం జరిగింది. అక్కడ అంబేద్కర్ గారి జయంతి రోజు నిజంగా ఆయన బడుగు బలహీన వర్గ పేదల ఆశాజ్యోతి. ఆయన ఇన్స్పిరేషన్తో, ఆయన అడుగుజాడల్లో మేము కూడా ముందుగుండాలనే ఉద్దేశంతో ఆ రోజు ఆయన టాలెంట్ చూసి స్టేజ్ పైన నేను కూడా చాలా ఇన్స్పైర్ అయినా. నిజంగా ఆయన అడుగుజాడల్లో నడవాలనే ఉద్దేశంతో ఆ రోజు నుంచి నాకు కూడా, అంటే బిఫోర్ నుంచి నేను కూడా పేదలు అంటే చాలా ఇష్టం, గ్రామీణ ప్రాంతాలంటే. అలాంటిది మన గద్దర్ గారి ఆదర్శంగా తీసుకొని నేను కూడా ఆయన అడుగుజాడల్లో ముందుకెళ్ళాలనే ఉద్దేశంతో చాలా కూడా నేను ఇన్స్పైర్ అయినా. నిజంగా ఆయన చాలా గొప్పవాడు. కాబట్టి ఆయన ముఖ్యంగా అందరినీ కోరేందంటే ఆయన అడుగుజాడల్లో మిగతా అందరు చాలామంది కూడా గద్దర్లు కావాలని నేను కూడా కోరుతున్నా. ఇంకా ముఖ్యంగా వెన్నెల గారు కూడా ఆయన టాలెంట్తో కొంచెం సగభాగం కూడా ఆయన టాలెంట్ ఆమెకు వచ్చింది. కాబట్టి ఆమె కూడా ముందు మంచి అవకాశం ఆమె కూడా దొరకాలని కోరుతున్నా. మొన్న కూడా ఎమ్మెల్యే కంటెస్ట్ చేసి ఓడిపోవడం దురదృష్టకరం. కాబట్టి ఆమె నిజంగా భవిష్యత్తులో మంచి అవకాశాలు వెన్నెల గారికి రావాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.